హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. జీవితాన్ని సంతోషంగా జీవించాలి అంటే ఒక అమ్మాయి తోడు కావాలి. జీవితకాలం మనతో తోడుగా ఉండే అమ్మాయినే మనం పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ మీకు భార్య లేకపోయినా లేదా భార్య మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా మీరు ఒంటరివారు అయిపోతారు. అంటే మీ జీవితం ఒంటరి జీవితం అయిపోతుంది. అందుకే మేము మీలో ఒంటరి వారిని ఒక ఇంటి వారిని చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ రోజు మీకోసం ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. ఈ అమ్మాయి మనకు పెళ్లి కోసమే డీటెయిల్స్ పంపించారు. మీలో కొంతమంది అమ్మాయి వయసు ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. మీరు ఎక్కువ వయసు గల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని వెతుకుతుంటే ఈ అమ్మాయి మీకు సెట్ అవుతుంది. ఇటువంటి అమ్మాయి పెళ్లి సంబంధం మీకు ఎప్పటికీ దొరకదు. చాలా మంది యవ్వన వయసు గలవారు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కొన్ని రోజులు పోయిన తర్వాత వృద్ధులుగా అవుతారు. ఆ వృద్ధాప్యంలో తప్పకుండా ఒక అమ్మాయి తోడు కావాలి. ఆ సమయంలో ఎవ్వరూ మీకు అమ్మాయినివ్వడానికి ముందుకు రారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవించడం అస్సలు జీవితమే కాదు. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి చాలా రిచ్ అమ్మాయి. ఈమెకు ఎటువంటి ఆశలు లేవు అని చెప్తున్నారు. ఈమె భర్త కొన్ని కారణాల వల్ల ఈమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒంటరిగా జీవించే వారికి కుటుంబం ఉండదు. ప్రతిరోజు జీవితం చాలా కష్టంగా గడపవలసి వస్తుంది. స్క్రీన్ మీద చూపించే అమ్మాయి భర్తతో చాలా కొన్ని రోజులే జీవించింది. జీవితకాలం ఈమెతో కలిసి జీవించే ఒక అబ్బాయి కావాలి అని చెప్పారు. డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని ఈమె కోరుకోవడం లేదు. ఈమె కష్ట సుఖాలను పంచుకునే ఒక మంచి అబ్బాయి కావాలి అని చెప్తున్నారు. ఎటువంటి అబ్బాయిని ఈమె పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో చూద్దాం. మీకు ఈ అమ్మాయి పెళ్లి సంబంధం నచ్చితే డైరెక్ట్గా ఈమెతో మీరు మాట్లాడొచ్చు. మీకు చాలా బాగా తెలుసు అమ్మాయితో పెళ్లి గురించి ఎలా మాట్లాడాలో. ఈ అమ్మాయి పేరు శ్రీలత. వయస్సు 42 సంవత్సరాలు. బొబ్బిలి ప్రాంతంలో ప్రస్తుతం ఉంటున్నారు. ఈ అమ్మాయి మొబైల్ నెంబర్ నా దగ్గరే ఉంది. పెళ్లి చేసుకునే వారికి ఈమె మొబైల్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి లేదా మెసేజ్ రూపంలో ఈమెతో మీరు మాట్లాడొచ్చు. చదువుకున్న అబ్బాయి ఉంటే చెప్పమని మనకు చెప్పారు. కొంతమంది అబ్బాయిలు చాలా పెద్ద చదువులు చదువుతారు, కానీ ఆదాయం చాలా తక్కువగా సంపాదిస్తారు. కానీ చదువుకున్న వారికి ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈమె భర్తతో చాలా తక్కువ రోజులు గడిపాను అని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా రెండో పెళ్లి కోసం ట్రై చేయలేదు అని చెప్పారు. భర్త వదిలిపెట్టి సుమారు 10 సంవత్సరాలైంది. ఎత్తు 5.5 ఇంచెస్. బ్యాచిలర్ డిగ్రీ వరకు ఈమె చదువుకున్నారు. ఈమె హిందూ కుటుంబంలో జన్మించారు. ఎటువంటి జాబు ప్రస్తుతం చేయడం లేదు, ఎందుకంటే ఈమెకు కొంచెం ఆస్తి ఉంది. ఫినాన్షియల్ పరంగా ఈమెకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పారు. ఆస్తి వివరాలు అలాగే వాటి విలువ ఎంతో మనకు చెప్పలేదు. పిల్లలు కూడా ఈమెకు లేరు. 65 నుండి 70 కేజీల మధ్యలో బరువును కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లు లేవు అని చెప్పారు. వెజిటేరియన్ ఫుడ్ ఈమె ఎక్కువగా తింటారు. బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్. శాకాహార భోజనం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పి ఈమె ఎక్కువగా శాకాహారం తింటున్నారు. ఎటువంటి వ్యాధులు ఈమెకు లేవు. జుట్టు కూడా చాలా ఒత్తుగా ఉంటుంది అని చెప్పారు. హిందీ, తెలుగు భాషలు చాలా బాగా మాట్లాడతారు. రెండో పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి అబ్బాయి కావాలి అని చెప్పారు. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు పెళ్లి చేసుకుంటాను అని కమెంట్స్లో చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్.